సో యూట్యూబ్లో కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటారు, కొంతమంది కొత్తగా ఛానల్ పెడదాం అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి ప్రాసెస్ తెలుసుకోండి, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకోండి, దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు అనమాట. యూట్యూబ్ గురించి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకునే లోపు ఒక చిన్న ప్రమోషన్ చూడండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్లో ఒకరు వాట్సాప్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారనమాట, తాన్విక రివ్యూస్ అని చెప్పి. మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన మంచి మంచి డీల్స్, ప్రొడక్ట్స్ అవన్నీ షేర్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ చెక్ చేయండి. పక్కన నేను స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తున్నాను కదా, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చానమాట. ఛానల్ ఫాలో అవ్వండి. ఇది క్రియేటర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మీరు ఆ ప్రొడక్ట్స్ చూసి ఆ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయ్యి మీరు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా మీకు బడ్జెట్లో అట్లాంటి ప్రొడక్ట్స్ కావాలనుకుంటే మీ ఓన్గా మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఛానల్ చాలా జెన్యూన్ కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను. సో మీరు ఆ ఛానల్ ఫాలో చేయండి. సో ఫస్ట్ మీరు ఒక ఛానల్ పెట్టాలి అంటే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. దాన్ని గూగుల్ అకౌంట్ అంటారు. గూగుల్ అకౌంట్లో జీమెయిల్ అనేది ఒక పార్ట్ అనమాట. మీరు దాని నుంచి ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఛానల్ క్రియేషన్లో భాగంగా మీరు ఒక ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవాలి, ఒక బ్యానర్ పెట్టుకోవాలి. అవి రెడీ చేసుకోండి, లేదా ఎవరైనా చేయగలిగితే వాళ్ళ చేత చేయించండి. ప్రొఫైల్ పిక్చరు, బ్యానరు, నెక్స్ట్ ఒక మంచి ఛానల్ నేము, ఒక మంచి హ్యాండిల్ నేమ్, ఛానల్ నేమ్ ఒకేలా ఉండేలా చూసుకోండి. ఇవి ఉండాలి ఫస్ట్. దాని తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఏ కంట్రీ నుంచి చేస్తున్నారు, మీ కరెన్సీ ఏంటి, లేకపోతే మీ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏంటి. మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. డైరెక్ట్గా ఈ ట్యాగ్స్ పెట్టండి, లేకపోతే ఇలాంటి డిస్క్రిప్షన్ యాడ్ చేయండి, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. ఛానల్ కీవర్డ్స్ ఏంటి అవి సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ ఛానల్కి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట. డిస్క్రిప్షన్ అంటే ఈ ఛానల్ ఇలాంటిది అని చెప్పి మీరు రాయాలి. అది రాయడం వల్ల మీ ఛానల్ ఎక్కువ మందికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. చాలామంది ఇది చేయరు. సో ఛానల్ క్రియేషన్లో భాగంగా ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. మీరు ఛానల్ క్రియేట్ చేసేసారు. నెక్స్ట్ మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఈ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు 3 దారులు ఉన్నాయన్నమాట. మీకు లాంగ్ ఫామ్ వీడియోస్ చేయాలా, లేకపోతే షార్ట్ ఫామ్ వీడియోస్ చేయాలా, లేకపోతే రెండు కలిపి చేయాలా. సో ఏది ఎవరికి వర్క్ అవుతుంది అనేది మీరు అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఒక సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నారు, ఎక్కువ లెంతీ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే కొంచెం డీటెయిల్డ్గా ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, టైం పడుతుంది అనుకుంటే మీరు లాంగ్ ఫామ్ వీడియోస్కి స్టిక్ అవ్వండి. ప్లస్ ఓన్లీ మీకు చిన్నగా ఫాస్ట్గా మీకు సబ్స్క్రైబర్స్ రావాలి, చాలా ఫాస్ట్గా మీ ఛానల్ గ్రో అవ్వాలి అనుకుంటే మీరు షార్ట్స్కి వెళ్ళండి. మీరు బాగా ఫేమస్ అవ్వాలి వెంటనే అనుకుంటే షార్ట్స్కి వెళ్ళండి. ఈ లాంగ్ ఫామ్ వీడియోస్లో మీకు కొద్దిగా స్లోగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ లాంగ్ ఫామ్ ప్లస్ షార్ట్స్ అనమాట. అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ చిన్న పార్ట్స్ కింద మీరు షార్ట్స్లో పెట్టగలుగుతారు అనుకుంటే షార్ట్స్ ప్లస్ లాంగ్ ఫామ్ వీడియోస్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో నా సజెషన్ అయితే షార్ట్స్ ప్లస్ లాంగ్ ఫామ్ వీడియోస్ కలిపి చేయండి. రెండు ఒక కేటగిరీలోనే ఉండాలి. షార్ట్స్ ఏవో వెరీ డివోషనల్లీ పెడతాను, లాంగ్ ఫామ్ వీడియోస్లో యూట్యూబ్ గురించి మాట్లాడతాను, ఇట్లా చేయకండి ఎప్పుడు. అలా చేస్తే మీ ఛానల్ లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉండదన్నమాట. అప్పుడు కాబట్టి మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చినా ఒక 2-3 వీడియోస్కి ముందనేది గ్రోత్ ఉండదన్నమాట. సో రెండు ఒక కేటగిరీలో ఉండేలా చూసుకోవాలి. సో అలాంటి వాళ్ళు షార్ట్స్ ప్లస్ లాంగ్ ఫామ్ వీడియోస్ అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండడం అనమాట. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి? కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయాలి. కన్సిస్టెంట్గా అంటే ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ప్రకారం అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మీ దగ్గర వారానికి ఒక వీడియో వస్తుంది అనుకోండి. సో ఎవ్రీ మండే ప్రతి సోమవారం వీడియో అప్లోడ్ చేయాలి. లేదా మీ షెడ్యూల్ని బట్టి మీరు ట్యూస్డే అప్లోడ్ చేయొచ్చు, లేదా వెన్స్డే అప్లోడ్ చేయొచ్చు, లేదా మీ కంటెంట్ ఏ రోజైతే బాగా వెళ్తుందని మీకు అనిపిస్తుందో ఆ రోజు మీరు అప్లోడ్ చేయొచ్చు. అదే రోజు ప్రతి వీక్ రిపీట్ చేయాలన్నమాట. మీకు అర్థమైంది కదా. కన్సిస్టెన్సీ అంటే అది రిపిటేషన్ అనమాట. కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం ఆ రిపిటేషన్ అనేది కన్సిస్టెన్సీ అంటారు. అలా కన్సిస్టెంట్గా పెట్టాలి. మీకు నచ్చినప్పుడు ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక వీడియో పెడతాం, మళ్ళీ సాయంత్రం ఖాళీ ఉంది కాబట్టి ఈరోజు 10 వీడియోస్ పెడతాం, మళ్ళీ రేపు పొద్దున అసలు వీడియోస్ పెట్టను. అలా చేస్తే మీ ఛానల్ అనేది లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉండదన్నమాట. నేను అలా పెట్టాను స్టార్టింగ్లో, నాకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారని చాలామంది ఇప్పుడు కౌంటర్ కూడా చేయొచ్చు. కాకపోతే అక్కడ వచ్చిన వాళ్ళు మీది ఏదో ఒక వీడియో వైరల్ అయ్యో 2 వీడియోస్ వైరల్ అయ్యో వచ్చి ఉంటారు. కాకపోతే లాంగ్ టర్మ్లో మీ ఛానల్ ముందుకెళ్ళాలి, అన్నిటికీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఇంకా గ్రోత్ వస్తూ ముందుకెళ్ళాలంటే కనుక నేను చెప్పినట్టు చేయండి, కన్సిస్టెన్సీ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. సో కన్సిస్టెంట్గా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ఏంటి? సో మీరు ఒక ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలన్నమాట. దీన్ని అర్హత అంటారు. ఆ ఎలిజిబిలిటీ అర్హత ఎలా తెచ్చుకోవాలంటే, మీరు ఒకవేళ లాంగ్ ఫామ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి, సో ఒక 365 డేస్ విండోలో, అంటే ఈ రోజు నుంచి చూస్తే గత 365 డేస్లో మీకు 4000 గంటలు వాచ్ టైం రావాలన్నమాట. నేను కంప్లీట్ మానిటైజేషన్ గురించి చెప్తున్నాను, చిన్న మానిటైజేషన్ కాదు. కంప్లీట్ మానిటైజేషన్ మనకి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. సో గత 365 రోజుల్లో మీకు 4000 గంటల వాచ్ టైం రావాలి. ఇది మీకు యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ ట్యాబ్లో కనిపిస్తూ ఉంటుంది. సో అది రావాలి. ప్లస్ మీకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలన్నమాట మీ ఛానల్లో. సబ్స్క్రైబర్స్ అనేవి లాస్ట్ సంవత్సరంలోనే రావాలా, లాస్ట్ 365 డేస్లో రావాలనేది ఏం లేదు. మీ ఛానల్ మీద కౌంట్ ఎంత ఉందో అది చూసుకోండి. మీ ఛానల్ మీద కౌంట్ ఒక 1000 ఉందనుకోండి, అది ఒక 10 సంవత్సరాలు పట్టినా 20 సంవత్సరాలు పట్టినా దానికి సంబంధం లేదు. మీ ఛానల్ మీద నెంబర్ ఉండాలి. ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా దాటి ఉండాలి. ప్లస్
మీరు 4000 గంటలు అయితే తెచ్చుకోవాలన్నమాట. ఇది లాంగ్ ఫామ్ వీడియోస్ చేసేవాళ్ళకి. షార్ట్స్ చేసేవాళ్ళకి ఏంటి, లాస్ట్ 90 డేస్లో అంటే లాస్ట్ 3 నెలల్లో మీకు 1 కోటి వ్యూస్ రావాలన్నమాట. 1 కోటి వ్యూస్ అన్ని వీడియోస్కి కలిపి 1 కోటి వ్యూస్ రావాలి. ఒక్క వీడియోకి కాదు, అన్నిటికీ కలిపి గత 90 రోజుల్లో మీకు 1 కోటి వ్యూస్ అంటే 10 మిలియన్ వ్యూస్ మీకు వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ రెండు రావాల్సిన నెసెసిటీ లేదు. ఇందాక లాంగ్ ఫామ్ చెప్పా కదా, అది వస్తేనే మీకు షార్ట్స్కి కూడా మనీ వస్తాయా, లేకపోతే షార్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి లాంగ్ ఫామ్ అట్లా ఏం లేదనమాట. ఈ రెండు దారులు, ఏ దారిలో వచ్చినా సరే మీకు మానిటేషన్ అనేది ఒకటే. మానిటేషన్ మీకు డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది అంటే రెండింటికి వస్తాయి అన్నమాట. మీరు ఏ దారిలో వచ్చి చేరారు అన్నది కాదు. మీరు ఏదో ఒక ప్లేస్కి వెళ్తున్నారా, ప్లేస్కి వెళ్ళేటప్పుడు 2 డిఫరెంట్ దారుల నుంచి వెళ్తారనుకోండి, డెస్టినేషన్ ఒకటే కదా, అలాగా మీకు మానిటేషన్ అనేది సేమ్ అనమాట. 2 దారిలో వెళ్ళినా కూడా ఇక్కడ మానిటేషన్ అనేది సేమ్ ఉంటుంది. వేరే దాన్ని కూడా మీరు లాంగ్ ఫామ్ నుంచి వచ్చినప్పుడు షార్ట్స్కి అప్లై చేసుకోవచ్చు మనీ, మీరు షార్ట్స్ నుంచి వచ్చినప్పుడు లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. రెండింటి నుంచి వస్తాయి. మీరు ఇక్కడికి రీచ్ అయ్యారంటే ఎలా వచ్చారని కాదు, రెండింటికి మనీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు మనీ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సో మీరు అర్హత సాధించినప్పుడు ఎలిజిబిలిటీ రీచ్ అయినప్పుడు మీరు యాడ్సెన్స్ అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇది రీచ్ అవ్వగానే మీకు యూట్యూబ్ స్టూడియోలో చెప్తుంది, మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే మనకి యాడ్స్ ఇచ్చి ఆ యాడ్స్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అని అవంతా పోక్ చేసి పెట్టేది యాడ్సెన్స్ అనమాట. సో అవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టి మనకు డబ్బులు వచ్చేలా చేయగలిగింది యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే. సో ఆ యాడ్సెన్స్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేషన్లో ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ రీచ్ అయిపోయిన వెంటనే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, మీ అడ్రస్ అవి ఇచ్చేస్తారు, అంతవరకు ఫైన్. కాకపోతే దాని తర్వాత ఏంటంటే ఆ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీరు కొన్ని ట్యాక్స్ ఫార్మ్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట. అంటే మీ పాన్ కార్డ్ ఇవ్వాలి, మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి, ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ట్యాక్స్ ఫామ్స్ అంటారనమాట. ట్యాక్స్ ఎందుకు చేయాలి అంటే మీరు ఒకవేళ ఆ ట్యాక్స్ ఫామ్ చేయలేదనుకోండి, మీకు వచ్చిన మనీ ఏదైతే ఉందో ఆ మనీలో ఒక 30% లేకపోతే 35% యూఎస్ ట్యాక్స్ అంటే అమెరికా ట్యాక్స్ ప్రకారం కట్ అయిపోతుంది అనమాట. మీకు ఒక 100 రూపాయలు రావాలనుకోండి, 30 రూపీస్ కట్ అయిపోయి మీకు ఇంకా 70 రూపాయలు మాత్రమే వస్తుంది అనమాట మీ అకౌంట్లోకి. ఇది ఎందుకు అంటే ఈ డబ్బులు వచ్చేవి మనకి అమెరికా నుంచి వస్తాయి. ఈ యూట్యూబ్ అనేది మన మెయిన్ సెంట్రిక్ యూఎస్ కాబట్టి హ్యాండిల్ చేసేది, అక్కడ నుంచి మనకు మనీ వస్తాయి. సో అక్కడ మీరు యూఎస్ ట్యాక్స్ ఫామ్స్ అనేవి పెట్టాలన్నమాట, సబ్మిట్ చేయాలి. నేను ఇండియాలో ఉంటాను, సో నా పాన్ కార్డ్ ఇది, నాకు ఈ క్లెయిమ్ ప్రకారం నాకు ట్యాక్స్ కట్ చేసుకోకండి, ఈ క్లెయిమ్ ప్రకారం నాకు ట్యాక్స్ కట్ చేసుకోకండి, ఈ కేటగిరీలో పడితే ఈ కేటగిరీలో పడితే రకరకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఆప్షన్స్ అన్నీ మన సెల్ఫ్ మానిటైజేషన్ ఒక సిరీస్ ఉంది, మీ ప్లేలిస్ట్ ఉందన్నమాట. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేయాలని అక్కడ ఇచ్చున్నాను. సో మీరు అది చూసి మీరు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు రావట్లేదు, మీకు అది ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, లేదా ఒక్కొక్కసారి ఆప్షన్స్ అటు ఇటు చేంజ్ అవుతుంటాయి అనమాట. ఎందుకంటే అది నేను చేసింది ఒక 1 ఇయర్, ఒక 6 months బ్యాక్ అనుకోండి, ఇప్పటికి ఒక 2-3 ఆప్షన్స్ చేంజ్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళ చేసి చేయించుకోండి, బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇది ఒకసారే ఉంటుంది, లైఫ్లో ఒకసారి చేసుకుంటారు మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించండి, వాళ్ళు ఏమైనా వీడియోస్ చూసి చేయగలుగుతారు, లేదా టెక్ ఛానల్స్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకోసం చేసి పెడతారనమాట. వాళ్ళు లాగిన్ అయ్యి ఇదంతా చేయాలి కాబట్టి అది కొద్దిగా పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది. జెన్యూన్ టెక్ క్రియేటర్స్ని అయితే కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు చాలా తక్కువలో చేస్తారు, మీకు తప్పులు చేయరనమాట. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని తప్పులు, అడ్రస్లు తప్పులు అవి రాసేసి మీకు పిన్ రాకుండా చేస్తారు. ఇది క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాను అనమాట. నాకు చాలామంది పంపించారు, నేను పలానా అతని చేత చేయించుకున్నాను, ఇంత మనీ తీసుకున్నాడు, 8,000 తీసుకున్నాడు, 9,000 తీసుకున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో అతను తీసుకున్న తర్వాత అతని అడ్రస్ తప్పు పెడతాడనమాట కావాలని. సో అప్పుడు మీకు ఒక పిన్ అనేది వస్తుంది, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీ ఇంటికి పోస్ట్ అనేది రాదనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, 3 సార్లు మీరు ట్రై చేస్తారు, మీకు రాకపోతుంది. సో మళ్ళీ ప్రాసెస్ అంతా చేయాలి, సో దానికి మీరు ఎక్స్ట్రా మనీ పే చేయాలని అడుగుతారనమాట. సో అలాంటివి కాకుండా కొద్ది జెన్యూన్ క్రియేటర్స్, మీకు తెలుసు కదా ఎవరు జెన్యూన్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చేసి చేయించుకోండి. తక్కువ మనీలో చేస్తారు, మీకు కరెక్ట్గా చేస్తారనమాట. సో మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తారు, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు యూట్యూబ్ స్టూడియోలో $10 మనీ అని వచ్చాయనుకోండి. మీరు వీడియోస్ ఆల్రెడీ పెడుతూ ఉంటారు, ఈ ట్యాక్స్ ఫామ్స్ ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈలోపు మీకు యూట్యూబ్ స్టూడియోలో $10 ఫిల్ అయితే కనుక, అంటే 830 రూపీస్ ఫిల్ అయితే కనుక మీకు యాడ్సెన్స్లో స్టూడియోలో ఫిల్ అయితే సరిపోతుంది, యాడ్సెన్స్లోకి రావాల్సిన అవసరం లేదు. స్టూడియోలో ఫిల్ అయితే మీకు మెయిల్ వస్తుంది అనమాట. మీరు ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పి మీకు మెయిల్ వస్తుంది. ఐడి వెరిఫికేషన్ అంటే మీరు మీ పాన్ కార్డ్ కానీ, లేకపోతే కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇట్లాంటివి మీరు ఏదో ఒకటి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఐడి వెరిఫికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇమీడియట్గా అయిపోతూ ఉంటుంది కొంతమందికి, లేదంటే మీరు డిలే చేసుకుంటూ ఐడి వెరిఫికేషన్ ఎప్పుడో ఎనేబుల్ అయింది మీరు ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, ఒక 1 month 2 months తర్వాత అయితే కనుక వాళ్ళు కేర్ఫుల్గా రివ్యూ చేస్తాం. అప్పుడు మీకు 1 day 2 days అట్లా పట్టచ్చు.
నార్మల్గా అయితే మీకు ఇమీడియట్ అయిపోద్ది అనమాట, జస్ట్ మీరు అప్లోడ్ చేయగానే అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి 1-2 డేస్లో చేసుకున్న వాళ్ళకి ఇమీడియట్గా సక్సెస్ అయిపోతూ ఉంటుంది. మీరు ఆ ఫోటో అనేది ఏదైతే ఉందో, ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పెట్టాలి. వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు, ఆ డీటెయిల్స్ అనేవి నేను సెల్ఫ్ మానిటైజేషన్ అని చెప్పాక దాంట్లో ఉంటుంది చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ అలా అప్లోడ్ చేస్తే మీకు ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది. ఐడి వెరిఫికేషన్ అయిపోగానే మీ అడ్రస్ని కన్ఫర్మ్ చేసుకోండి అని అడుగుతారనమాట. అడ్రస్ మళ్ళీ కరెక్ట్ ఉందా తప్పు ఉందా ఏంటని చెప్పి అడ్రస్ అడుగుతారు. మళ్ళీ మీరు ఎక్కడుంటున్నారు అంటే మీకు ఆ పోస్ట్ పంపించడానికి ఒక పోస్ట్ పంపిస్తారనమాట. దాంట్లో ఒక పిన్ నెంబర్ ఉంటుంది. ఆ పిన్ నెంబర్ రావడానికి వీలు పడే ఒక అడ్రస్ ఇవ్వమంటారు. అది మీ పర్మనెంట్ అడ్రస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదో ఒక అడ్రస్ ఇవ్వచ్చు అనమాట. ఆ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండి ఆ పోస్ట్ మీకు వస్తుంది అని అనిపించాలన్నమాట. అలాంటి అడ్రస్ మీరు ఇవ్వండి. మీ పర్మనెంట్ అడ్రస్కి మ్యాచ్ అవుతుందా లేదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు లేదా మీరు ఏదో ఒక ఊరిలో ఉన్నారు, అక్కడికి పోస్ట్ రావాలంటే ఆ అడ్రస్ ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఒక నెల రోజులు అక్కడే ఉండేలాగైతే చూసుకోండి. ఎందుకంటే ఇది రావడానికి ఒక్కొక్కసారి నెల రోజుల వరకు టైం పట్టచ్చు అనమాట. ఒక్కొక్కసారి 2 వీక్స్ పట్టచ్చు, ఒక్కొక్కసారి 1 వీకే పట్టచ్చు. మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉన్నారనుకోండి, ఇమీడియట్గా 1 వీక్ లోపల వచ్చేస్తుంది. బెంగళూరు ఉన్నారు 1 వీక్ లోపల వచ్చేస్తుంది. లేదా ఏదో ఒక రిమోట్ ఏరియాలో ఉన్నారు, ముత్యాలపల్లి, మొగల్తూరు, ఇట్లా కొంచెం రిమోట్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీకు 2 వీక్స్ పడుతుంది అనమాట. ఎందుకంటే మొత్తం 1 బై 1 పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది కదా, మీకు టైం పడుతుంది. సో మీకు ఆ పిన్ కూడా వస్తుంది అనమాట. నేను చెప్పా కదా, అడ్రస్ మీరు కన్ఫర్మ్ చేయగానే మీకు పిన్ అనేది పంపిస్తారు. ఆ పిన్ మీకు వస్తుంది. మీరు పిన్ తీసుకొచ్చి ఆ యూట్యూబ్ మీ యాడ్సెన్స్ ఏదైతే అకౌంట్ ఉందో దాంట్లో ఎంటర్ చేస్తే మీ అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు చేయాల్సింది, మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే మీకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ అంతా మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తాయి అనమాట. మీరు చెక్ లాగా అట్లా కూడా తీసుకోవచ్చు, కానీ అదంతా ఓల్డ్ ప్రాసెస్. ఇప్పుడైతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అందరికీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి అనమాట. బ్యాంక్ అకౌంట్లోకి మీరు డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ చేయాలంటే, మీకు ఇందాక నేను చెప్పా కదా, స్టూడియోలో $10 అయిపోతే మీకు ఐడి అడ్రస్ వెరిఫికేషన్ ఓపెన్ అయిపోతే మీరు కంప్లీట్ చేసేసుకోవాలి. అది కాకుండా ఇక్కడ మీకు యాడ్సెన్స్లో $10 అవ్వాలన్నమాట. అంటే ఆ యూట్యూబ్లో వచ్చిన మనీ ఉంది కదా, అది యాడ్సెన్స్లోకి రావాలి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు రాదనమాట. రోజు ఇక్కడ ఎంత వస్తే అంత యాడ్సెన్స్లోకి డైరెక్ట్గా వచ్చేవు. యూట్యూబ్ స్టూడియోలో కొంత ఉంది, యాడ్సెన్స్లో వేరే ఉంటుంది అనమాట. సో ఈ లాజిక్ ఏంటి అంటే, నెలకి ఒక్కసారి మాత్రమే స్టూడియో నుంచి ఇక్కడికి వస్తాయి. నెలకి ఒక్కసారి మాత్రమే. అంటే ఆ నెలలో 11th to 14th మధ్యలో, అంటే 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఎప్పుడోకప్పుడు యూట్యూబ్ స్టూడియోలో ఉన్న మనీ అంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట యాడ్సెన్స్లోకి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ $10 అయిందో, $20 అయిందో, ఇక్కడ $100 అయిందో, ఇంకా 11వ తారీఖు రాలేదనుకోండి, మీరు 1వ తారీఖులో 2వ తారీఖు దగ్గర ఉన్నారు, అప్పుడు మీకు యాడ్సెన్స్లో మనీ ఇంకా 0ని చూపిస్తుంది అన్నమాట, ఇంకా రాలేదు ఇక్కడికి. సో మీరు వెయిట్ చేయాలి. ఆ 11th వచ్చిన తర్వాత, 12th అయిన తర్వాత, 13th 14th మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ని బట్టి, మీ యాడ్సెన్స్ అకౌంట్ని బట్టి, మీరు ఉన్న రీజియన్ని బట్టి మీకు ఆ మనీ అనేవి యాడ్సెన్స్లోకి వస్తాయన్నమాట. యాడ్సెన్స్లో ఎప్పుడైతే $10 కన్నా ఎక్కువ వస్తాయో, ఒక్కొక్కసారి $5 వచ్చాయనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ మీకు యూట్యూబ్ స్టూడియోలో ఆ నెలకి $5 వచ్చాయి, దాని తర్వాత అన్నీ అక్యుములేట్ అవ్వవు కదా. అక్యుములేట్ అయ్యి అన్నీ ఇందులోకి రావాలంటే మీకు 1 మంత్ అనేది గ్యారంటీ పడుతుంది అనమాట. ఆ 11th to 14th మధ్యలోనే వస్తాయి. సో ఎప్పుడైతే మీకు యాడ్సెన్స్లో $10 వచ్చాయో అప్పుడు మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పేమెంట్ మెథడ్ అంటారు, పేమెంట్ మెథడ్ మీరు యాడ్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ అంటే మీ బ్యాంక్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనమాట. మీ అకౌంట్ నెంబరు, మీ నేము, మీ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ స్విఫ్ట్ కోడ్ అనేవి చాలామందికి తెలియదు అనమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ అందరికీ తెలిసిందే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారు. స్విఫ్ట్ కోడ్ ఏంటంటే ఫారెన్ నుంచి మనకు మనీ వస్తూ ఉంటాయి కాబట్టి ఫారెన్ నుంచి ఆ మనీ మనకి తీసుకోవడానికి స్విఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి బ్యాంక్కి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్కి ఏంటంటే రీజియన్ బట్టి ఉంటుంది, కొన్ని బ్యాంక్స్కి ఓవరాల్గా మొత్తం అంతా ఒకటే ఉంటుంది అనమాట. ఐసిఐసిఐ ఉందనుకోండి, ఓవరాల్గా ఈ రోజు చెప్తున్నా, రేపు మారచేమో. సో ఈ రోజుకైతే ఐసిఐసికి మొత్తం అంతా ఓవరాల్ ఇండియా అంతా ఒకటే ఉంటుంది అనమాట. అలాగే ఎస్బీఐ ఉందనుకోండి, రీజియన్ బట్టి ఉంటుంది, ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. మీరు బ్యాంక్ని అడిగి ఆ స్విఫ్ట్ కోడ్ మీరు తెలుసుకోవాలి. వాళ్ళకి ఫోన్ చేసి మీరు బ్యాంక్ మేనేజర్ని కానీ ఎవరైనా బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళని కానీ స్విఫ్ట్ కోడ్ మీరు తెలుసుకోవాలి. లేదా నెట్లో కూడా దొరికేస్తుంటాయి అనమాట. అంటే కొంచెం జాగ్రత్తగా వెతుక్కోవాలి, నెట్లో కూడా దొరికేస్తుంటుంది, అది మీరు అప్లోడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసి ఓకే చేసిన తర్వాత మీకు యాడ్సెన్స్ నుంచి మనీ వస్తాయి అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్టూడియో నుంచి యాడ్సెన్స్కి మంత్లీ వన్స్ వస్తుందని. అలాగే ఇక్కడ కూడా మనకు కూడా యాడ్సెన్స్ నుంచి మనకు మనీ రావడానికి కూడా మంత్లీ ఒక్కసారి అనమాట. అది కూడా 26వ తారీఖు 27వ తారీఖు ఆ టైం ఫ్రేమ్లో వస్తుంది అనమాట. సో 26వ తారీఖు మనకి ఈ మనీ ఏదైతే ఉందో, మన యాడ్సెన్స్లో ఉన్న మనీ ఏదైతే ఉందో, ఆ మనీ అనేది $100 కన్నా ఎక్కువ ఉంటే, అంటే 8,300 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మనకి పేమెంట్ రిలీజ్ అవుతుంది. లేదంటే ఆ నెల మనకి డబ్బులు రావు. మనకి 8,000 వచ్చాయనుకోండి, 8,300 రాలా, అంటే $100 దాటలేదు, $99 వచ్చాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి పేమెంట్ రాదనమాట. లిమిటేషన్ అనేది ఉంది, ఖచ్చితంగా మీరు $100
కన్నా తక్కువ ఉంటే కనుక మీకు పేమెంట్ ఆ మంత్ రాదు. సో మీరు వీడియోస్ ఫాస్ట్గా చేస్తూ ఎక్కువ రెవెన్యూ వచ్చి కేటగిరీలో చేస్తున్నారు, ఎక్కువ యాడ్స్ ప్లే అవుతున్నాయి, ఎక్కువ మనీ వస్తుంది కనుక అప్పుడు మంత్లీ మీకు $100 కన్నా ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటే కనుక మీ యాడ్సెన్స్లో కూడా $100 కన్నా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు పేమెంట్ తీసుకోవచ్చు. సో ఎవరైనా పేమెంట్ మంత్లీ తీసుకుంటున్నారంటే వాళ్ళకి మినిమం 8,300 వస్తుంది అనమాట. అది లాజిక్ మీకు అర్థమైంది కదా. నేను మంత్లీ తీసుకుంటున్నాను అని ఎవరైనా చెప్పి ఆ మంత్లీ నాకు ఎంతో రావట్లేదు, 3,000 వస్తుంది, 1,000 వస్తుంది, 2,000 వస్తుంది, కానీ మంత్లీ తీసుకుంటున్నానంటే తప్పు అనమాట. మంత్లీ తీసుకోవాలంటే మీకు మినిమం 8,300 అయితే రావాలి. సో మీరు ఇక్కడ ఇలా వీడియోస్ పెడుతూ ఉంటారు, ఇక్కడ మనీ వస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్ ప్రాసెస్ అయితే సెట్ అయిపోయింది అనమాట. ఇంతకు మించి మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇప్పుడున్న లాజిక్ ప్రకారం అయితే ఇంకేమీ లేదనమాట. ఓవరాల్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ స్టెప్స్ అన్నీ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వరకు ఎవరైనా చేసుకుంటారు, అక్కడ వరకు ఓకే. దాని తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ యాడ్సెన్స్లో ఈ డీటెయిల్స్ అనేవి కొద్దిగా కాంప్లికేటెడ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ కొంచెం వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ రాకపోతే కనుక ఎవరి చేతనే చేయించుకోండి, లేదా టెక్ ఛానల్స్ని అప్రోచ్ అవ్వండి. నేను చెప్పా కదా, సెల్ఫ్ మానిటైజేషన్ అని ఒక ప్లేలిస్ట్ ఉందన్నమాట. ఆ ప్లేలిస్ట్లో ప్రాసెస్ అంతా మీ అంతా మీరు ఎలా చేసుకోవాలని డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను. తప్పులు మాత్రం చేయకండి. ఈ మనీ సేవ్ చేసుకుందామని ఏదో 500కో 1000 రూపీస్కో మీరు కక్కుర్తిపడి మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్ చేస్తే మళ్ళీ వాటిని ఫిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. మళ్ళీ ఆ ఫిక్స్ చేయడానికి మీరు ఆ టెక్ ఛానల్ దగ్గరికి అప్రోచ్ అవుతారు, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా హెడేక్ అనమాట. ఇప్పుడు ఇంత 1,000 రూపాయలతో పోయింది, ఇప్పుడు మీకు 4,000 అయింది కదా. అందుకని మీరు జాగ్రత్తగా ముందే వాళ్ళకి ఇస్తారో, లేకపోతే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. రికమెండేషన్ ముందే ఇచ్చేయమని కాదు, రికమెండేషన్ ఏంటంటే జాగ్రత్తగా చేయండి, స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో అలా చూసుకుని చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ వరకు అయితే ఎవరైనా చెప్తారు టెక్ ఛానల్స్ వాళ్ళు. మీరు ప్రాసెస్ చేసుకుంటున్నారు, మధ్యలో ఏదో డౌట్ వచ్చినప్పుడు అడిగితే చెప్పకుండా ఉంటారనమాట, జెన్యున్గా చెప్పేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఏంటంటే చెప్పరనమాట కొంతమంది, వాళ్ళు జెన్యున్ కాదు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ మొత్తం మీకు తెలిసింది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. సో స్టే ట్యూన్డ్, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.